ఫ్రెండ్స్ రాత్రి ఒక 4 స్టాక్స్ భారతీయ ఎయిర్టెల్, తర్వాత ఎంసీఎక్స్, అదాని పోర్ట్స్ అనేటువంటి స్టాక్ చేశాను. మరలా కూడా ఈ ఇప్పుడు ఈ సమయానికి ఈ రోజుకి ఒక ఐపీఎల్ అనే స్టాకు, ఎల్ఐసి అనే స్టాకు, యాక్సిస్ బ్యాంక్ అనే స్టాకు, డివిస్ ల్యాబొరేటరీస్ అనేటువంటి స్టాక్ని సెలెక్ట్ చేసినాను ఫ్రెండ్స్. వాటిని మనం ట్రేడ్ చేసి ఏ విధంగా ప్రాఫిట్ బుక్ చేయాలో మనము ఈరోజు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను భారతీయ ఎయిర్టెల్, ఎంసీఎక్స్, తర్వాత అదాని పోర్ట్స్ అనే స్టాక్స్ మీరు వచ్చి వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోండి. వాటితో పాటు వీటి డివిస్ ల్యాబొరేటరీస్ని, యాక్సిస్ బ్యాంక్ని, ఎల్ఐసి అనేటువంటి స్టాక్ని, ఐపీఎల్ అనేటువంటి స్టాక్ని తర్వాత ఫెడరల్ బ్యాంక్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఫెడరల్ బ్యాంక్ని కూడా మీరు యాడ్ చేసుకోండి. కొన్ని స్టాక్స్ని రాత్రి నుంచి ఇప్పుడు దాకా కలెక్ట్ చేసి ఉన్నాను. ఈ స్టాక్స్ని కూడా నేను చెప్తాను, వీటిని మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. వీటిని పొజిషనల్గా కానీ, తర్వాత తర్వాత ఇంట్రాడే పర్పస్లో కానీ ఒక 2-3 డేస్ కానీ హోల్డ్ చేసుకునే విధంగా కూడా ఈ స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మొదటగా నేను చెప్తున్నాను, ఇక్కడ చూడండి, ఫెడరల్ బ్యాంక్ అనేటువంటి స్టాక్ని, అది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది. చూడండి, దాని యొక్క ప్రైస్ని మీరు చూసుకుంటే ఈరోజు కానీ ఇది 11 బ్రేక్ చేసి దీని పైన ఇది కన్సాలిడేషన్ జరిగిందంటే ఇది పైనుంచి మళ్ళీ కిందకి రాకూడదు ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఒకవేళ కానీ దీని కానీ బ్రేక్ చేసిందంటే దాన్ని మీరు వదిలేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వదిలేయకుండా దీనిపైన ట్రేడ్ చేస్తే మాత్రం ఈ స్టాకు ఇదే కంటిన్యూస్గా ఇది పైకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఒక 2-3 డేస్ కానీ హోల్డ్ చేసుకుంటే అద్భుతమైన ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో దీనిపైన ట్రేడ్ అయితే చూడండి, ఈ ప్రైస్ దగ్గర మీరు బై చేయండి. కిందకి ఈ ప్రైస్ కంటే కిందకి వస్తే మాత్రము దాన్ని వదిలిపెట్టేయండి, దానిగా ట్రేడ్ చేయపాకండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? బై చేయండి. పొజిషనల్గా 2-3 డేస్ హోల్డ్ చేసుకోవడానికి మంచి ప్రాఫిట్ని బుక్ చేసేటువంటి స్టాకు ఫెడరల్ బ్యాంకు. ఎందుకంటే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని పర్ఫెక్ట్గా ఫామ్ చేసింది కనుక నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. దీన్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఈ రోజున ట్రేడ్ చేయండి, యాడ్ చేసుకోండి. అర్థమవుతుందా? ఈ స్టాక్ని మరలా కూడా సాయంత్రానికి నేను డిస్కస్ చేస్తాను, ఏ విధంగా ట్రేడ్ అయిందనే విషయాన్ని నేను మీతో మాట్లాడతాను. తర్వాత ఐపీఎల్ అనేటువంటి స్టాక్ని చూడండి. ఐపీఎల్ అనే స్టాక్ దాని విషయానికి వస్తే ఐపీఎల్ అనేటువంటి స్టాక్ దాన్ని అనాలిసిస్ చేద్దాం. దానికి ఒక ట్రెండ్ లైన్ గీద్దాం ఫ్రెండ్స్. ఇది ఒక పీనెట్, సో అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ పర్ఫెక్ట్గా ఇది ఫామ్ చేసి ఉంది. ఇది నేను గీయడం చూడండి, నేను మీకు నేర్పిస్తున్నాను, జాగ్రత్తగా నేర్చుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇది కానీ సేమ్ అదే ఇంట్రాడే పర్పస్లో దీనిపైన కన్సాలిడేషన్ జరగాలి. పైన కన్సాలిడేషన్ అప్పుడు ఎంట్రీ తీసుకొని ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. అర్థమవుతుందా? ఒకవేళ కానీ సడన్గా కానీ లోపలికి వచ్చి ఇక్కడ కానీ ట్రేడ్ అవుతుందంటే దాన్ని ట్రేడ్ చేయకండి, వదిలేయండి ఆ స్టాక్ని. చూడండి, దాని ప్రైస్ చెప్తున్నాను, ఇదిగో ఈ ప్రైస్ దగ్గర దాన్ని బై చేయండి. అర్థమవుతుందా? స్టాప్ లాసు దీని లోపలికి వచ్చినప్పుడు దీని లోపల స్టాప్ లాస్ పెట్టుకోండి. దీని లోపలికి వచ్చి ఎంట్రీ ఇచ్చింది అంటే దాన్ని మీరు ఎంట్రీ ఎగ్జిట్ చేసేయండి. బై చేసి ఒక 2-3 డేస్ ఒక 2-3% వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఐపీఎల్ అనేటువంటి స్టాక్ని. అర్థమవుతుందా? తర్వాత ఎల్ఐసి అనే స్టాకు, ఇది ఫ్రంట్ లైన్ స్టాక్, బాగుంటుంది. ఈ స్టాక్ను మీరు గమనిస్తే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీసారు, మీరు గమనించారా? దీంట్లో ఉన్నటువంటి అద్భుతం మీకు చెప్తాను చూడండి. ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని పర్ఫెక్ట్గా ఇది ఫామ్ చేసి ఉంది. దాన్ని మీకు చెప్తాను.
ఇందాకది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్, కింద కూడా ఇన్వర్స్, అది అర్థమవుతుందా? ఇది పర్ఫెక్ట్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్, అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఇలా ఉన్నప్పుడు ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేసింది. ఇది బ్రేక్అవుట్ చేసి కిందకి ట్రేడ్ అవుతుంది. చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదిగో ఇది ఈ ట్రెండ్ లైన్ పైన ట్రేడ్ అయ్యి కిందకి ఇలా వస్తుంది, అర్థమవుతుందా? కిందకి ఇలా వస్తుంది. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసిందంటే ఆ ట్రెండ్ లైన్ కానీ ఇలా బ్రేక్అవుట్ చేసిందంటే దాన్ని వదిలేయండి, ఆ స్టాక్ని వదిలేయండి. బ్రేక్అవుట్ చేయలేదంటే మాత్రం దాన్ని ఇక్కడ ఉన్న స్టాక్ని కిందకి వస్తుంది కాబట్టి దాన్ని మీరు తీసుకొని దాన్ని కిందకి ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. దాని ఎంట్రీని మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి, ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ అనేటువంటిది పైన దాటకుండా చూసుకోండి. దాటినప్పుడు అదే ఎంట్రీ వదిలేసేయండి. ఫ్యూచర్స్లో యాడ్ చేయండి, షార్ట్ సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. ఇదిగో ఈ ప్రైస్ దగ్గర మీరు ఎంట్రీ తీసుకోండి. ఒకవేళ ఈ ప్రైస్ దగ్గర కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఇదిగో ఈ ప్రైస్ కూడా దీనికి డౌన్ గన్ ఫాల్ అయితే మాత్రం ఎంట్రీ తీసుకోవచ్చు. ఎల్ఐసి నూరే స్టాకు ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ బుక్ చేసి మనకు లాభాలు చూపిస్తుంది కనుక దాన్ని మీరు ట్రేడ్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది చూడండి, మళ్ళీ ఆల్రెడీ నేను యాక్సిస్ బ్యాంక్ ఒకసారి చెప్పి ఉన్నాను. ఇప్పుడు చూస్తే ఇది పర్ఫెక్ట్గా ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసుకుంటూ వచ్చింది. చూడండి, అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, పైన కన్సాలిడేషన్ జరిగిపోతూ ఉంది. ఇది రెక్టాంగిల్ ప్యాటర్న్లో ఉన్నప్పుడు ఇది కిందకి బ్రేక్అవుట్ ఇచ్చిందంటే కిందకి ట్రేడ్ అవుతుంది, అర్థమవుతుందా? పైకి కానీ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే పైకి ట్రేడ్ అయ్యి పైకి వెళ్ళిపోతుంది. అది మనం అబ్జర్వ్ చేసుకొని దాన్ని ట్రేడ్ చేయాలి, అర్థమవుతుందా? దీనికి ప్రైస్ లెవెల్స్ నేను రాస్తాను. ఇదిగో ఈ ప్రైస్ పైన కానీ ట్రేడ్ అయితే మాత్రం బ్రేక్అవుట్ అయ్యి హెవీ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి ఆ ట్రేడ్ చేస్తే మాత్రం దాన్ని అక్కడ ఎంట్రీ తీసుకోండి. ఈ ప్రైస్కి కానీ కింద కానీ ట్రేడ్ అయితే మాత్రం సెల్ చేయండి, షార్ట్ సెల్ చేయండి. మీరు లాంగ్ హోల్డింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రము ఫ్యూచర్స్లో మాత్రం దాన్ని బై చేయండి. యాక్సిస్ బ్యాంక్ ఫ్యూచర్స్లో ఉంటుంది కనుక సెల్ చేయండి, ఫ్యూచర్ సెల్ చేయండి. తర్వాత డివి స్లాబిలిటీస్ చెప్తాను. ఇది డివి స్లాబిలిటీస్ చూస్తే ఇక్కడేమో యూనివర్స్ ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇక్కడికి వస్తే మాత్రం అది ఎట్లా ఉందంటే దాని పరిస్థితి చూస్తే అది ఎట్లా ఉందో చూస్తే గమనిస్తే ఇదిగోండి, ఒక కప్పుని ఫామ్ చేసింది. కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇంకా ఇది పైకి పోవడానికి అవకాశం ఉంది కనుక ఇది దీనిపైన కానీ ట్రేడ్ అయితే మాత్రం ఇలా పైకి వెళ్ళిపోతుంది. సో బై చేయొచ్చు, అర్థమవుతుందా? ఇదిగో ఈ లెవెల్ ఈ ప్రైస్లో దాన్ని బై చేయండి. ఇదిగో దాని టార్గెట్ అనేటువంటి దాన్ని పర్ఫెక్ట్గా దీన్ని టార్గెట్ పెట్టుకుంటే మాత్రం ఇదిగో ఈ ప్రైస్, ఆ టార్గెట్ పెట్టుకోవాల్సిన ప్రైస్ చెప్తాను. ఇదిగో ఈ ప్రైస్లో దీన్ని మనము టార్గెట్ పెట్టుకొని దాన్ని ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అర్థమవుతుందా ఫ్రెండ్స్? జాగ్రత్తగా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. ఇదే కాకుండా మన ఛానల్లో ఇంకా బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ మీద వీడియోస్ చేస్తున్నాను, ఇన్సైడ్ బాట్ ట్రేడింగ్ టెక్నిక్ మీద వీడియోస్ చేస్తున్నాను. అదేవిధంగా రేపు ఇంట్రాడే స్టాక్స్ అని చెప్పేసి నేను స్టాక్ సెలెక్ట్ చేసి చూడండి. ఇవన్నీ కూడా ఇంట్రాడే పర్పస్ మీద భారతీయ ఎయిర్టెల్, ఎంసీఎక్స్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, ఏంజల్ వన్ డిస్కస్ చేయలేదు, ఫెడరల్ బ్యాంకు, తర్వాత ఐపీఎల్, ఎల్ఐసిఐసి, యాక్సిస్ బ్యాంకు, డివి స్లాబిలిటీస్ అన్నిటి కూడా చేశాను. వీటన్నిటి కూడా మళ్ళీ సాయంత్రం పూట ఏ విధంగా ట్రేడ్ అని చెప్పేసి మళ్ళీ కూడా నేను అనాలిసిస్ చేసి చెప్తాను. చూడండి, ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మన ఛానల్ ఎటువంటిదంటే ప్రతిరోజు డైలీ అనాలిసిస్ చూసేటువంటిది. ప్రతిరోజు మన స్టాక్స్ని ఒక 30 మంది 40 మంది మన వీడియోస్ని చూస్తున్నారు ప్రస్తుతానికి. ఆ 40 మంది 30 మంది కోసమే నేను వీడియోస్ చేస్తున్నాను. చూడండి, ఇంకా ఈ 40 మంది 30 మందే కాదండి మన వీడియోస్ చూడాల్సింది. చూడండి, వేలలో చూడాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. వేలలో మన యొక్క అనాలిసిస్ని చూసి నేర్చుకోవాలని, 10 మంది చూడాలని, 10 మంది నేర్చుకోవాలని
అసలు పర్టికులర్గా నేనైతే 10 మందికి ఉపయోగపడాలనేటువంటి ఆశతో నేను చేస్తున్నాను. ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క నాలెడ్జ్ని 10 మందికి షేర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ ఈ ఛానల్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. మీరే నాకు సపోర్ట్ చేయండి. చూడండి, మీరు 10 మందికి షేర్ చేయడం వల్ల ఈ వీడియోస్ 10 మందికి వెళ్తాయి. 10 మంది షేర్ చేయడం వల్ల ఎంతోమంది చూస్తారు, చూసి నేర్చుకుంటారు. స్టాక్ మార్కెట్ ఎంతో కష్టమైనటువంటి సబ్జెక్ట్ కనుక దాన్ని ఏ విధంగా ట్రేడ్ చేస్తే మీరు మంచి ప్రాఫిట్స్లో లాభాల్లో ఉంటారు విషయం మీకు అర్థమైన రోజు మీరు కూడా డబ్బులు సంపాదించుకొని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు మారుతారు. చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా ప్రతిరోజు మీరు వీడియోస్ చూడగానే బెల్ సింబల్ మీద కూడా క్లిక్ చేయండి. అప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఎందుకంటే ప్రతిరోజు ఒక 4-5 అప్డేట్స్ మీరు ఇస్తున్నాను కాబట్టి మీరు అప్డేట్స్ని ఆ బెల్ సింబల్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వస్తాయి. అదేవిధంగా ఈ ప్రైస్ యాక్షన్స్ని నేను ఈ బొమ్మలు గీసి చూడండి, ఈ బొమ్మలు గీసి మీకు నేను ఇదిగో ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అని, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అని, సిమెట్రికల్ ట్రయాంగిల్ అని, ట్రయాంగిల్ ప్యాటర్న్ అని చెప్పేసి నేర్పిస్తున్నాను. మీరు ప్రతిరోజు నేర్చుకుంటున్నారు నా దగ్గర నుంచి. అది నేర్చుకోవాలంటే ప్రతిరోజు నేర్చుకుంటేనే మీరు కన్సిస్టెంట్గా దాన్ని చేస్తేనే అది మనకి ఏదైనా దాని మీద ఒక గ్రిప్ అనేటువంటి వస్తుంది. కనుక ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అదేవిధంగా కామెంట్లు కూడా పెట్టండి. కామెంట్లు కూడా పెడితే మీకు ఏదైతే వీడియో కావాలో ఆ వీడియోకి సంబంధించినటువంటి వీడియో చేయడానికి నేను సాయశక్తిలో నేను ట్రై చేస్తాను. అదేవిధంగా ఇంట్రాడే పర్పస్ మీద ప్రతిరోజు నేను కొన్ని స్టాక్స్ను సెలెక్ట్ చేసి వాటి ఇంట్రాడే పర్పస్లో ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు, పొజిషనల్గా నేను చెప్పిన స్టాక్స్ ఇంట్రాడేకి పనికి వస్తాయి, పొజిషనల్ కూడా పనికి వస్తాయి. ఒక 1 వీక్ దాకా మీరు హోల్డ్ చేసుకోవచ్చు అద్భుత రీతిగా. ఖచ్చితంగా మీరు దాంట్లో ఒక 1,00,000 రూపాయలకి ఒక 5-6 వేల రూపాయలు ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు పొజిషనల్గా, రిస్క్ లేకుండా. అర్థమవుతుందా? ఆ విధంగా ఉపయోగపడతాను. ఇంటర్డే పర్పస్ మీద కూడా ఉపయోగపడతాను. కనుక మన ఛానల్ని బాగా చూడండి, వీక్షించండి. చక్కగా మీరు ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.